సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ దాటిన తర్వాత మనకి ఇది NH65 ముంబై హైవే. ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకి ఏంటంటే ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే 10 ఎకర్స్ మనకు సపోర్ట్ ఫామ్ హౌస్ ఉంది. ఇది NH65 ముంబై హైవే. ముంబై నుంచి జస్ట్ మనకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ రకంగా మనకి ఏంటంటే మనకు సబ్ రోడ్ వెళ్ళాలి. ఈ సబ్ రోడ్కి ఏంటంటే మనకు సెకండ్ బిట్ మనకు ఫామ్ హౌస్ ఉంటుంది. 10 ఎకర్స్ ఫామ్ హౌస్ ఈస్ట్ ఫేజ్ ఉంటుంది. మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా పెట్టాల్సుకుంటే పెట్టవచ్చు. చాలా ఛాన్స్ ప్రాపర్టీ. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. 35 lakhs per acre ఇస్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇది బ్రాహ్మిన్స్ ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ ఓవర్ సంవత్సరాల మొత్తం కారు వెళ్తుంది. పక్కనే విలేజ్ ఆనుకుని ఉంటుంది. ఇది ఏదైతే కనిపిస్తుందో పక్కన విలేజ్కి ఆనుకొని ప్రాపర్టీ ఉంటుంది. మనకు ల్యాండ్కి ఏంటంటే 3 సైడ్లు నక్షపడ దారి ఉంటుంది. మనకు ఈస్ట్, సౌత్ అండ్ నార్త్ మనకు 3 సైడ్ మనకు నక్షపడ దారి ఉంటుంది. ఈస్ట్ ఫేజ్ మనకు ల్యాండ్లోకి ఉంటుంది. సంవత్సరాల మొత్తం ల్యాండ్లో మనకు కారు వస్తుంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇందులో ఏంటంటే మొత్తం 10 ఎకర్స్. 10 ఎకర్స్లో 5 ఎకర్స్ మనకి ఏంటంటే మ్యాంగో గార్డెన్, 2.5 ఎకర్స్ ఏంటంటే సపోటా గార్డెన్, 2.5 ఎకర్స్ జామా గార్డెన్, 2 బోర్వెల్స్ ఉంటుంది, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉంటుంది, ఒక సింగిల్ ఫేజ్, ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సంవత్సరాల మొత్తం సరిపడేంత వాటర్ ఉంటుంది. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. మొత్తం ల్యాండ్ చూసుకుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది. మన ఇది ఏంటంటే బ్రాహ్మిన్స్ వాళ్ళ ప్రాపర్టీ. అర్జెంట్ సేల్కి ఉంది. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి NH65 ముంబై నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జైరాబాద్ నుంచి జస్ట్ మనకి ఏంటంటే ఒక 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. రెడ్ సైల్ ఉంది. ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్, లివింగ్ పర్పస్ ఉండాల్సుకుంటే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో కూడా ఉండాలనుకుంటే ఉండొచ్చు. చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే విలేజ్కి ఆనుకొని అటాచ్లో ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే మనకు లివింగ్ పర్పస్ కూడా ఉంటే ఫుల్ సెక్యూర్గా ఏరియా ఉంటుంది. మన ఈస్ట్ ఫేజ్ ఉంది. రెడ్ సైల్ ఉంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. ఇమీడియట్ అంటే ఇమీడియేషన్ చేసుకోవచ్చు. కావాలంటే టైం కూడా తీసుకోవచ్చు. మొత్తం కాయలు ఏంటంటే ఈ రకంగా మన కాయలు కాస్తున్నాయి. మొత్తం హైబ్రిడ్ కాయలు ఉన్నాయి. మొత్తం సపోటా కానీ, జామా కానీ, ఇంకోటి మనకు మామిడి కానీ మొత్తం హైబ్రిడ్ కాయలు ఉన్నాయి. మంచి సంవత్సరానికి దగ్గర 15 లక్షల క్రాప్ తీస్తున్నారు. మొత్తము 5 years ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఇవి. మంచి మ్యాంగో కూడా తగులుతున్నాయి, సపోటా కూడా తగులుతున్నాయి, జామ కూడా తగులుతున్నాయి. మొత్తం సైల్ తీసుకుంటే ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది ఏరియా. బోర్లు కూడా ఉన్నాయి. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఒక రూమ్ ఉంది. మంచిగా ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు. లేబర్ కూడా ఉంటున్నారు. పక్కనే ఒక ఫ్యామిలీ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ ఉండి చూసుకుంటారు మొత్తం తోటని. ఈ రకంగా మొత్తం బిట్ స్క్వేర్ ఉంటుంది. మొత్తం రౌండ్ ఫెన్సింగ్ గేట్ అంతా కూర్చోబెట్టి ఉంది. ఫేజ్ మొత్తం ఈస్ట్ ఉంటుంది. వాస్తుగా ఉంటుంది ప్రాపర్టీ. అర్జెంట్